సినిమా చాలా బాగుందన్న. సినిమా హిందీలో చూసాం, మేము హిందీలో చూసాం కానీ మాకు అంత లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. అర్థమవుతుంది హిందీ కానీ అంత అనిపించలేదు మాకు. కానీ తెలుగులో ఎప్పుడు వస్తుందా అని చూసాం మేము. ఈ రోజు తెలుగులో రిలీజ్ అయిన సినిమా అయితే మామూలుగా లే అన్న. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఇలాంటి సినిమాలు రావడం చాలా తక్కువ. కానీ ఈ సినిమా అయితే చాలా బాగుందన్న. ఇన్స్పిరేషన్ కూడా ఉంటది. ఆ సినిమా ఏంటంటే ఇప్పుడు ఉన్న యూత్ కి అయితే ఇలాంటి సినిమాలు చాలా అవసరం అన్న. సినిమా అయితే యాక్టింగ్ అయితే చింపారన్న. అసలు అట్లా ఏం లే అన్న, అది కొంచెం మంది అట్లా అనుకుంటారు కానీ సినిమా అయితే ఓవరాల్ చాలా బాగుందన్న. యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సినిమా అయితే నాకైతే మనస్ఫూర్తిగా చాలా నచ్చింది. నాకైతే మా ఫ్రెండ్స్ అందరూ చెప్పి నేను తెలుగులో రిలీజ్ అవుతుంది ఎప్పుడు అవుతుంది చాలా వెయిట్ చేసాం. సినిమా మాకైతే రిలీజ్ అయింది. సినిమా అయితే నిజంగా ఎట్లుందంటే నిజంగా అసలు ఎవరు ఊహించరో అంత మంచిగా ఉంది సినిమా అయితే. మన ఇప్పుడున్న సినిమాలు అయితే అన్న అప్పుడు వాటిలో ఉన్న రొమాన్స్, ఇప్పుడున్న రొమాన్స్ అవి ఇవి చిన్న ఫైట్ సీన్లు గట్రా ఉన్నాయి. ఇందులో ఏంటంటే మన సనాతన ధర్మం గురించి చూపించారు. మన తెలుగు వాడు అనేది ఏం చేయగలడు ఏం చేయగలడు అనేది ఆ సినిమా చూసాక నాకు మస్తు ఇన్స్పిరేషన్ అనిపించింది. తెలుగు వాడు ఏదన్నా చేయగలడు, ఏదన్నా చెయ్యొచ్చు అనేది ఒక మస్తు మోటివేషన్ సినిమా. అంటే చాలా మోటివేషన్ సినిమా అయితే చాలా బాగుందన్న. నాకైతే ఓవరాల్గా చాలా నచ్చింది సినిమా. నేను ఎప్పటి నుంచి తెలుగులోంచి వస్తా అన్న. ఇప్పుడు నేనేం చెప్తానంటే మా వాళ్ళు హిందీలో వద్దురా ఏం చూస్తుండ్రా అని అన్నారు. వాళ్ళకు కూడా చెప్తా తెలుగులో రిలీజ్ అయిన సినిమా అయితే చాలా బాగుందని చెప్తా. వాళ్ళు కూడా ఆల్రెడీ మా ఫ్రెండ్ గారు నైట్ కూడా టికెట్లు బుక్ చేశాడు. మతపారపోవడం అని అంటే అన్న కొంచెం మంది ఏమవుతుందంటే రిలేషన్స్ కొంచెం మంది వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి మారిపోతారు. కానీ మన హీరో ఇందులో అంటే ఎన్ని పోరాటాలు వచ్చినా చావు దాకా వచ్చినా సరే ఆయన మారడు. ఆయన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి మన హిందువుల కోసం మనం ప్రూవ్ చేస్తారు. కొంచెం మంది హిందువులు అయ్యిండి కూడా అవి ఇవి చేస్తున్నారు కదా. సో దానివల్ల అలాంటివి చేయకూడదు. మన హిందూ అంటే దేనికి తక్కువ కాదు, దేనికి ఎక్కువ కాదు అన్నట్టు అట్లా ప్రూవ్ చేసుకున్నాడు హీరో. సినిమా అయితే సూపర్ అన్న. స్టోరీ అయితే అన్బిలీవబుల్. అస్సలు కేక పుట్టేసింది సినిమా. లాస్ట్ 30 minutes మాత్రం ఎక్సలెంట్ అన్న. ఆయన ప్రతి హిందూ గురించి చాలా బాగా చెప్తారు. చాలా ఎలా ఉండాలి ఒక హిందూ అనేవాడు, ఒక ముస్లిం అయినా హిందూ అయినా కలిసిమెలిసి ఉండాలి అనే కాన్సెప్ట్ తప్ప ఆయనది వేరేది లేదు. చాలా అంటే చాలా బాగుంది. విక్కీ కౌశల్ గారు అయితే ఎరగొట్టేశారు సినిమా మొత్తం. మస్తు ఉంది. ఇలాంటి రాజమౌళి వీళ్ళందరంట పిచ్చి పిచ్చి సినిమాలు చేసి RRR ఇలాంటి సినిమాలు తీయాలి. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు ఇస్తే మన హిందూ కల్చర్ ఏంది, శివాజీ అంటే ఏంటిది అంటే ఆయన వారసత్వాన్ని ఎట్లా నించిండు, మన హిందూ కల్చర్ ఏంది. లాస్ట్కి ఒక్కడు ఉంటాడు శివాజీ లాంటి ఒక్క కొడుకు నాకు కడుపులో పుట్టిన మంచిగా ఉంటుండే అని ఆయన వాళ్ళ కొడుకుని చంపి ఆయననే చచ్చిపోతాడు. అంటే ఎంత ఎమోషనల్ ఉంది తెలుసా. నాలుక కట్ చేస్తారు, గోల్డ్ కట్ చేస్తారు. అది చాలా చూడడానికి కూడా ఇబ్బంది ఉంది. అట్లాంటి సీన్స్ చాలా కళ్ళు మోసుకుంటారు. అట్లాంటిది సినిమా మాత్రం సూపర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్నీ చాలా మంచి. లాస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ రష్మిక అండ్ పుష్ప 2 తర్వాత ఇది కంటిన్యూస్ రష్మిక అనేది సూపర్గా యాక్టింగ్ చేసింది. చాలా మంచి సినిమా మాత్రం. చాలా బాగుంది నిజంగా. ఏడుపు వచ్చేసింది శివాజీ మహారాజ్ చూసే అట్లుంది సినిమా. ఏమంటావు కానీ పుష్ప కన్నా ముందు 1000 కోట్లు 2000 కోట్లకి వెళ్ళిపోతుంది సినిమా. బాగానే ఉంది. పుష్ప 2 కన్నా ఒక రెండు సినిమాల ముందు ఒక రావాల్సింది 1000 కోట్లు కాదు 2000 కోట్లు వెళ్ళిపోతుంది. సూపర్ ఉంది సినిమా. చూస్తా పోయి చూడు సినిమా ఎట్లుందో. గోర్లు తీసేసిర్రు, నాలుక తీసిర్రు, కళ్ళు తీసినా కూడా బతికే ఉన్నాడు శివాజీ. ఔరంగజేబే చనిపోయాడు. చూడొచ్చా అన్న, ఎందుకు చూడొద్దు. ఇప్పుడు చూడు దీనికి ఇప్పుడు వెళ్ళిపోతుందా 2000 కోట్లు పోతుంది సినిమా. చూడు.